హైదరాబాద్ మెహదీపట్నంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి మాసప్ ట్యాంక్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. మెహదీపట్నం ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అటుగా వెళ్తున్న వాహనదారులు జారి పడిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపేశారు. హైదరాబాద్ మెహదీపట్నంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం నుంచి మాసప్ ట్యాంక్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. మెహదీపట్నం ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అటుగా వెళ్తున్న వాహనదారులు జారి పడిపోతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నిలిపివేశారు. మెహదీపట్నంలో ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. 5:30కు ఆయిల్ ట్యాంకర్ నుంచి డబ్బాలు కింద పడిపోవడంతో ఒక్కసారిగా భారీ ట్రాఫిక్ జామ్ చోటు తీసుకోవడం జరిగింది. మరొక వైపు జీహెచ్ఎంసీ అధికారులు ఉదయమే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ అలీ ఉన్నారు మనతో పాటు. ఏంటి సార్, ఎన్నిటికి మీకు సమాచారం వచ్చింది, ఎట్లా మీరు ఈ ఆపరేషన్ చేస్తున్నారు? 6:30కి మాకు సమాచారం వచ్చింది. అయితే తెలంగాణ ఇమీడియట్గా వచ్చేసి మా వాళ్ళు మా మెట్ టీం అంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీం, తర్వాత మాకు ఇక్కడ డిఆర్ఎఫ్ టీం అంతా కలిసేసి ఏదైతే మన డస్ట్ తీసుకొచ్చి అంత మొత్తం ఆయిల్ దాని మీద వేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు పని పూర్తి అవుతుంది. ఇంకా ఎంతసేపు పడుతుంది సార్ ఇక్కడ నుండి క్లియర్ కావడానికి? హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకుంటా మొత్తం టోటల్. ఈ ఆయిల్ ట్యాంకర్ ఎక్కడ నుండి వస్తుంది, ఏంటి ఏమైనా తెలిసిందా? మనకి ఏమైనా చెప్పారు? మా పోలీసు వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గరనే ఆ బండి కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. ఎంతమంది ఉంటుంది మొత్తం మీ స్టాఫ్? ఎంతమంది ఉంటారు ఉదయం నుండి ఇక్కడ ఈ మొత్తం దాంట్లో? 100 మంది ఉన్నారు, 100 మెంబర్స్ ఉన్నారు. ఇది ప్రస్తుతం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మనకు చెప్తున్నారు. దాదాపు 100 మంది టీము మొత్తం కూడా ఈ రెస్క్యూ అంటే ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇతర ప్రాంతాల నుండి ఈ మట్టిని తీసుకుని వచ్చి ఇక్కడ రోడ్డుపై పడి ఉన్న ఈ ట్యాంకర్ పైన అంటే దాదాపు ఒక పెద్ద టస్కర్ వెహికల్ అది, దానిపైన 3 అంతస్తుల్లో ఈ డబ్బాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. పైన 3rd ఫ్లోర్ లో ఉన్న డబ్బాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా ఈ టర్నింగ్ వద్దకు రాగానే పైనుంచి ఫ్లైఓవర్ ఎక్కే సమయంలో కింద పడిపోవడం జరిగింది. ఆ డబ్బాలు మొత్తం పగిలిపోయి దాంట్లోంచి ఆయిల్ మొత్తం కూడా రోడ్డు పైన పడింది. ఆ టైంలో ఇక్కడ నుంచి కొన్ని వాహనాలు వెళ్ళినప్పుడు కొంతమంది వాహనదారులు కూడా కింద పడ్డారు. ఈ సమయంలోనే పోలీసులకు సమాచారం రావడం, ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు కూడా సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ వాహనాలను ముందుగా నిలిపివేశారు. ఆ తర్వాత ఇక్కడ నుండి వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన డస్ట్ ని అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మట్టి మొత్తాన్ని కూడా ఇతర ప్రాంతాల నుండి తీసుకుని వచ్చి ప్రస్తుతం రోడ్డు పైన వేసి వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉదయం ఇవాళ టస్కర్ వాహనం సరోజిని ఆసుపత్రి వద్ద ఒక భారీ ఆయిల్ తో వెళ్తున్న వాహనం అది ఒక్కసారిగా నడి రోడ్డు మీద ఆగిపోయింది. దాంతో పాటుగా కొంత ఆయిల్ కూడా రోడ్డుపై పడిపోవడం జరిగింది. అక్కడ ఆయిల్ కింద పడిపోవడం, ఆ వాహనం కూడా నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ చోటేసుకుంది. దాదాపు 2.5 గంటలకు పైగా కూడా మించిపోతుంది. ఇప్పటి వరకు ఇంకా ఆ వాహనాన్ని తొలగించకపోవడంతో ప్రస్తుతం ఇంత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే దాదాపు ఈ సమయం మొత్తం కూడా వాహనాలు సంబంధించిన వాళ్ళంతా కూడా ఆఫీసులకి వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే చాలా మంది ఇటు స్కూల్స్ దాదాపు ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ఇటు ప్రైవేట్ ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇదే టైంలో ఇప్పుడు తమ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ సమయంలో అది కూడా రద్దీ సమయంలోనే ప్రస్తుతం వాహనం నిలిచిపోవడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు మెహదీపట్నంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సిబ్బంది వాహనాలని క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఒకవైపు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి సమస్య మాత్రం తీరలేదు. ఇంకా దాదాపు 1 నుంచి 2 గంటలకు పైగా కూడా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి వచ్చిన వాహనాలను మాత్రం ప్రస్తుతం దారి మళ్లించి తిరిగి కిందికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పీవీ ఎక్స్ప్రెస్ వే మీదనే దాదాపు 2 కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం అయితే చోటు చేసుకుంది. ఇటు కింద కూడా మెహదీపట్నం మాసప్ ట్యాంక్, మహావీర్ హాస్పిటల్ ఈ మొత్తం రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే పెన్షన్ ఆఫీస్ నుంచి మెహదీపట్నం మాసప్ ట్యాంక్ వచ్చి దారి కూడా నిలిచిపోయిన పరిస్థితి వాహనాలు. మరికొద్దిసేపు సమయం పట్టే అవకాశం కనబడుతుంది. మరో గంట దాటితే కానీ ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇటువైపు వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళంతా కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే పరిస్థితి. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.
ఎక్స్ప్రెస్ వే పైన ఎక్కి